దేవునికి స్తోత్రము. ఈరోజు వాక్య ధ్యానాంశము 42వ కీర్తన 1వ వచనము. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. చూడండి, దావీదు భక్తుడు దేవుడి కొరకు ఆశ కలిగి ఉన్నాడు. దేవుడి మాట కొరకు ఆశ కలిగి ఉన్నాడు. దేవుని వాక్యం కొరకు ఆశ కలిగి ఉన్నాడు. దేవాతి దేవుని ముఖదర్శనము చేయాలని, దేవాతి దేవుని సన్నిధి ప్రసన్నతను అనుభవించాలని, దేవాతి దేవుని మందిరములో చిరకాలము జీవించాలి. దేవాతి దేవునితో ఏసైతోనే గడపాలి. యేసుక్రీస్తు ప్రభుతోనే ప్రతి క్షణము గడపాలి, ప్రతి నిమిషం ఉండాలి. చూడండి, దావీదు భక్తుడు రాజు అయినప్పటికీ కూడా 7 మార్లు దేవుని స్తుతించేవాడు. ఎంత బిజీగా ఉన్నా, ఎంత పనులున్నా, రాజుగా ఎన్ని టెన్షన్లు ఉన్నా సరే ఆయన 7 మార్లు దేవాతి దేవుని స్తుతించి ప్రార్థించేవాడు. చూడండి, అంత ఆశ కలిగి ఉన్నాడు ఆయన. మనము కూడా అటువంటి ఆశ కలిగి ఉండాలి. దుప్పి చూడండి, ఆకలి వేసినప్పుడు తిండి తిన్న తర్వాత కానీ, లేదా తరమబడ్డ తర్వాత అలసట తీర్చుకునే సమయంలో దుప్పికి ఆకలి అవుతుంది, దాహం అవుతుంది, వెతుకుతుంది ఎక్కడ నీటి వాగులు దొరుకుతాయి, ఎక్కడ నీళ్లు దొరుకుతాయి తాగాలని చెప్పి దాహమైనప్పుడు ఎలా ఎతుకుతుందో దేవాతి దేవుని కొరకు దావీదు భక్తుడు అలా వెతుకుతున్నాడంట, అలా ఆశ కలిగి ఉన్నాడంట. అటువంటి ఆశని, అటువంటి తృష్ణని పరిశుద్ధాత్మ దేవుడు మనకినే దయచేయును కాక. ఆమేన్.